వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నానమ్మా. గురుగారు? మనమైతే కనుక రాశులకు సంబంధించిన సంపూర్ణ జాతకాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. అవును. ఎంతో మంది అయితే ఎన్నో వేల కామెంట్స్ వచ్చాయి మీకైతే. అవును. చాలా ఎగ్జాక్ట్ గా అసలు ఎలా చెప్పగలిగారు ఇంత ఎగ్జాక్ట్ గా అని అయితే. సో ఆ తర్వాత స్త్రీలకు సంబంధించిన కూడా సంపూర్ణ జాతకాలు అందించాం గురు. అవును. ఇప్పుడు వచ్చేసి నక్షత్ర పరంగా చెప్తూ వస్తున్నాము. అవును. ఇది కూడా ప్రేక్షకుల కోరిక మీద ఖచ్చితంగా. అవును. నక్షత్రాల వారిగా అయితే ఇంకా ఎక్కువ విషయాల వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తాయి కదా అని చెప్పి. సో గురుగారు, అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనం ఆరుద్ర నక్షత్రం దగ్గర ఉన్నాం. అవును. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి గురుగారు? అలానే ముఖ్యంగా వీళ్ళ పుట్టుక దగ్గర నుండి చివరి దశ వరకు వీళ్ళు ఆ దశల వారీగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఏ దశలో వీరు ఎలాంటివి ఎదుర్కొంటారు అని అయితే. అలాగే గురుగారు, వీళ్ళు వ్యాపారం కోసం చూస్తున్నా లేకపోతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కూడాను నక్షత్ర పొంతన అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరైతే చెప్తూ వస్తున్నారు. సో ఏ నక్షత్రంతో వీళ్ళకి సఖ్యతగా ఉంటుంది అన్న విషయాలు కూడా మీరు చెప్పండి గురుగారు. చివరిగా వచ్చేసి మనం క్షేత్రం గురించి. సో ప్రతి నక్షత్రానికి ఇప్పటిదాకా అయితే యూట్యూబ్ లో ఎవరు చెప్పలేదండి. ఒక్కొక్క నక్షత్రంలో ఉన్న 4 పాదాల వారికి కూడా సపరేట్ గా ఏ దేవాలయాన్ని, ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే వాళ్ళ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ కి తిరుగుతుంది అని అయితే గురుగారు చెప్తూ వస్తున్నారు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చెప్పండి గురుగారు, ఆరుద్ర నక్షత్రం వల్ల గుణగణాలు ఎలా ఉంటాయంటారు? ఆరుద్ర నక్షత్రంలోనే ఉంది రుద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం అని. ఆరుద్ర నక్షత్రం ఈశ్వర నక్షత్రం, చాలా పవర్ఫుల్. అందులోనూ నక్షత్రాధిపతి రాహు అవుతాడు. దాంతో ఏంటంటే చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి నక్షత్రం అని చెప్పొచ్చు. సాధారణంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎవ్వరికి లొంగరు. వాళ్ళ ఒక సెపరేట్ వింగ్. అలాంటి చెడ్డవాళ్ళు అయితే అస్సలు కాదు. మనస్తత్వం చాలా మంచిది. పైకి కొంచెం గంభీరంగా కనపడతారు, చూడడానికి కొంచెం ర్యాష్గా ఉన్నట్టుగా ఉంటారు, కానీ మనసు చాలా సున్నితం, మెత్తని మనస్సు, దయార్థ హృదయాలు అని చెప్పచ్చు. వీళ్ళు ఎంత టెరిఫిక్గా ఉంటారో బయటికి, ఇంటర్నల్గా అంత సున్నితమైనటువంటి మనస్తత్వం. కాబట్టి తొందరగా ఇతరులని మాట అనేయగలుగుతారు, కానీ అన్న వెంటనే బాధపడిపోయే లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళతో ట్రావెల్ కానీ లేదా రిలేషన్షిప్స్ కానీ ఏవైనా బ్రహ్మాండంగా చేయొచ్చు. వీళ్ళు స్నేహానికి విలువిస్తారు, స్నేహానికి ప్రాణాన్ని ఇస్తారు, కానీ మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని చెప్పచ్చు. అలాగే చిన్నప్పటి నుంచి వీళ్ళ జీవన శైలి చూసుకున్నట్లయితే కనుక స్పోర్టివ్నెస్ చాలా ఎక్కువ. ఒక దాంట్లో కాదు, అన్ని రకాల విషయాల్లోనూ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. చదువునే కాదు, చదువు, ఆటలు, లేదా బయట ప్రపంచంలో ఉండేటటువంటి విద్యలు, అనేక రకాల విద్యలు, కుల విద్యలు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఏదైనా ఒక విషయం చూసారనుకోండి, దాన్ని తొందరగా నేర్చుకుని వాళ్ళు అవసరమైతే దాన్ని వినియోగించుకోగలుగుతారు. అలాగే విద్యల పట్ల ఆసక్తి, అనేక రకాల సబ్జెక్టులు నేర్చుకోవడం కానీ, స్కిల్స్ నేర్చుకోవడం కానీ, వీటి పట్ల ఆసక్తి విపరీతంగా ఉంటాయి. సాధారణంగా వీళ్ళకి ఒక విద్య నేర్చుకున్న తర్వాత బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ కొత్తది నేర్చుకోవాలని ఆత్రత పడుతుంది. అందుకని వీళ్ళు ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ విద్యలు నేర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే మంచి ఉత్సాహవంతులుగా కనపడతారు. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వీళ్ళు చూడడానికి అందము, తెలివితేటలు కలగలిసినటువంటి లక్షణాలు ఈ ఆరుద్ర నక్షత్రం వల్ల చూడొచ్చు మనం. అంటే కొంతమంది అందంగా ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే అందం ఉండదు, కానీ రెండూ సమానంగా, రెండూ ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ఎవర్రా అంటే కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చూడడానికి టీవీ కానీ, నడక కానీ, హావభావాలు కానీ, యాటిట్యూడ్ కానీ చాలా ఎదుటి వాళ్ళని కట్టిపాడేసేలా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేలా ఉంటుంది. రెండోది, ఈజీగా ప్రతి మనిషి యొక్క జీవితంలోకి చొచ్చుకుపోతారు వీళ్ళు. అంటే వీళ్ళు లేనిదే, వీళ్ళతో పరిచయం ఎవరికైనా అయిందనుకోండి, వాళ్ళ జీవితంలో వీళ్ళ అవసరం ఎంతో కొంత ఉంటుంది అనమాట. వాళ్ళ జీవితంలో శుభకార్యాలు చేయాలన్నా, బిజినెస్లు చేయాలన్నా, ఐడియాలు తీసుకోవాలన్నా, సమస్యలు వచ్చినా ఎంతో కొంత వీళ్ళ సలహా కానీ, వీళ్ళ సహకారం కానీ, వీళ్ళ సపోర్ట్ కానీ ఎంతో కొంత అవతల వాళ్ళకు ఉంటుంది. అంటే అవతల వాళ్ళ జీవితంలోకి వీళ్ళు ఎలా చొచ్చుకు వెళతారో అనేది ఆలోచించుకోండి. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు, బయట వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఒకేలా విలువ ఇవ్వడం కానీ, ఒకేలా వాళ్ళతోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ, ప్రేమించడం కానీ, కుటుంబాన్ని ఒకలాగా, ఫ్రెండ్స్ని ఒకలాగా కాకుండా అందరినీ సమానత్వంగా చూడగలిగేటటువంటి
సమభావనలు చాలా విపరీతంగా ఉంటాయి. అందుకనే అందరూ వీళ్ళని ఇష్టపడతారు. మనసులో ఉండే కష్టాలు సుఖాలు భావాలు వీళ్ళతో పంచుకోగలుగుతారు. ఏదైనా సమస్య ఉన్నా కూడా వీళ్ళకి చెప్పుకోగలుగుతారు. అందుచేత వీళ్ళకి స్నేహితులు బాగా ఎక్కువ. కుటుంబంలో కూడా చలాకీతనం, ఉత్సాహం, ఎప్పుడు కూడా డీలా పడిపోవడం కానీ, బద్ధకం కానీ, లేజినెస్ కానీ వీళ్ళకి ఉండదు. ఎప్పుడు చూడండి లేచిన దగ్గర నుంచి కూడా చాలా ఉత్సాహంగా కనపడతారు. వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. మోర్ యాక్టివ్నెస్ అనమాట. అందుకే యుక్త వయసులో అయితే మాత్రం వీళ్ళని ఎవ్వరూ పట్టుకోలేరు. వీళ్ళు చాలా పొరపాట్లు, తప్పులు చిన్న వయసులో చేస్తారు. తల్లిదండ్రులకు తెలియకుండా చేసేటటువంటి రహస్య కార్యకలాపాలు, లేదా చిన్న చిన్న చిలిపి దొంగతనాలు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిపోతుండడాలు, రకరకాల పనులన్నీ కూడా ఏవైతే చిన్నతనంలో పెద్దలకి నొప్పి కలిగిస్తాయో అవన్నీ చేస్తారు. వీళ్ళు చెప్పకుండా చేసేస్తుంటారు. అల్లరి కనపడకుండా చేసే అల్లరి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అల్లరి చేసినా ఆ అల్లరిలో వీళ్ళకి వచ్చే తెలివితేటలు చాలా విపరీతం. కొంతమంది అల్లరి చేస్తే జీవితాలు పాడు చేసుకుంటారు. కానీ వీళ్ళ అల్లరి అలా కాదు. వీళ్ళ అల్లరిలో వచ్చేటటువంటి నాలెడ్జ్ కానీ తెలివితేటలు కానీ వీళ్ళ జీవితంలో పెద్ద అయ్యాక చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సమస్యలని క్రియేట్ చేసుకోవడం, సమస్యల నుంచి దాటడం అనేది ఉంది చూసారా, దాంట్లో వీళ్ళు బాగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు అనమాట. అంచేది ఏంటంటే వీళ్ళకి సమస్యలు అంటే ఇష్టపడతారు. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సమస్య వచ్చిందంటే. ఎందుకంటే వీళ్ళకి మొండి ధైర్యం ఎక్కువ. చూడండి, మనకి డైలాగులు చెప్తుంటారు, సమస్యలకు ఎదురుపెడతాడరా వాడు అని. ఆ లక్షణం వీళ్ళకి ఉంటుందన్నమాట. అంటే రాని వస్తే రాని, ఎవరితోనూ గొడవ పడాలనుకో మనలాంటి వాళ్ళం ఎందుకు వచ్చిందని బయటకు పోతాం. ఇలాగ వీడి దగ్గర ఆ సరిగ్గా నగ్గగలవా లేదా అనే ఇది లేకపోయినా కూడా తర్వాత చూద్దాం, ముందర ఎదరగెళ్ళిపోదాం. ఎదుర్కొంటారు అనమాట. ఫేసింగ్ బాగా ఎదరగెళ్ళిపోతారు. సమస్యలు ఫేస్ చేసుకోగలుగుతారు. కాబట్టి సమస్యల యందు కానీ, గొడవల యందు కానీ, వ్యవహారం యందు కానీ భయపడరు ఫస్ట్. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాం, ముందరైతే తగ్గద్దు. ఇలాంటి లక్షణాలు వీళ్ళకి ఉండడం వల్ల చాలా తొందరగా ఎదుటి వాళ్ళని భయపెట్టగలుగుతారని చెప్పొచ్చు. ఆ ఆత్మవిశ్వాసం కానీ, ఆ మొండితనం కానీ వీళ్ళ జీవితంలో చాలా అవకాశాలు కూడా వీళ్ళకి రప్పిస్తుంది. కానీ చాలా సమస్యలు కూడా కొని తెచ్చిపెడుతుంది. అనుమానమే లేదు. వీళ్ళకి లేనిది ఏమిటంటే అంటే మనశ్శాంతి. జీవితంలో ఎప్పుడు వీళ్ళు మనశ్శాంతిగా బతకరు, ప్రశాంతంగా వీళ్ళు ఉండరు. వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళని ఉండనివ్వరు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక యావిగేషనో, ఏదో ఒక పెట్టుబడో, ఏదో ఒక రిస్కో, ఏదో రకమైనటువంటి లైఫ్లో ఏదో ఒక సమస్య కొని తెచ్చుకోకపోతే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఒకటి అయిందిరా అంటే ఇంకొకటి, ఒకటి అయిందిరా అంటే ఒకటి. అలాగేంటంటే కానీ భయపడరు వీళ్ళు, సమస్యల విషయంలో భయపడరు. తద్వారా ఏంటంటే వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబానికి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ కుటుంబం ఎంత చెప్పినా సరే వీళ్ళేం వినరు. అంచేత వీళ్ళు ఏంటో బాబు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళకి టెన్షన్లు ఎక్కువ. వీళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. వీళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏదో ఒక వ్యవహారం నడుపుతుంటారు అనమాట. అంటే తన శక్తికి మించినటువంటి పనులను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పచ్చు. శక్తికి మించినటువంటి బాధ్యతలు మోస్తారని చెప్పచ్చు. ఇలాంటి వాటి వల్ల ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సమాజంలో బాగా కనబడతారు. గుర్తుపెట్టుకోండి, సమాజానికి ఎవడు హైలైట్ అవుతాడంటే ఎవరూ చేయలేని పనులు చేయగలుగుతున్న వాళ్ళు, అందరికన్నా విచిత్రంగా బిహేవ్ చేసేవాళ్ళు, అగ్రెసివ్నెస్గా ఉన్నటువంటి వాళ్ళు, ధైర్యంగా ఉండగలిగి మాట్లాడగలిగేటటువంటి వారు సమాజంలో ఇప్పుడు కూడా గుర్తింపును పొందుతారు. స్వార్థం లేకుండా తన కుటుంబం అని కాకుండా బయట వాళ్ళ కోసం. సో అలాగా హైలైట్ అవ్వగలిగే లక్షణాలు, పబ్లిక్కి హైలైట్ అవ్వగలిగే లక్షణాలు వీళ్ళలో ఉన్న కారణం చేత వీళ్ళలో రాజకీయ నాయకులు, సినిమా రంగంలోనూ, తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టగలిగే వాళ్ళు, పారిశ్రామికవేత్తలుగాను చాలా బాగా ఉంటారు. ఎందుకుంటారు అంటే కనుక వీళ్ళు అవసరమైతే ఎంత డబ్బైనా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మించగలిగేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది వీళ్ళకి, మొండి ధైర్యం. దానివల్ల వీళ్ళు ఏంటంటే తొందరగా అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి సక్సెస్ని అయితే సాధించగలుగుతారు. ఎందుకు సక్సెస్ని సాధిస్తారంటే వీళ్ళకి ఓడిపోవడం ఇష్టం ఉండదు. ఎందులోనూ ఓడిపోవడానికి అసలు ఇష్టపడరు. ప్రాణమైనా పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళకి ఓటమని అంగీకరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళని చెప్పచ్చు. గురుగారు, దశల వారీగా మనం చెప్దాం అనుకున్నాం కదా. సో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వివాహం అప్పుడు ఎలా వీళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది అంటారు? అలానే కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? తప్పకుండా. అయితే చదువు విషయం చూసుకున్నట్లయితే కనుక చదువులో తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళకి చదువు చాలా బాగా వస్తుంది. చదువులో అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ చదువుకి రిలేటెడ్గా జాబులు కానీ ఉద్యోగాలు కానీ వీళ్ళు ఏం చేయరు. సొంతంగా తెలివితేటలతో వీళ్ళు పైకి వస్తారు. చదువునా కూడా పెద్దగా ఉద్యోగాలు చేసే వాళ్ళు వీళ్ళలో ఉండరు.
ఉన్న ఉద్యోగాలు చేసినా కూడా ఒక పర్టికులర్ సమయంలో దాని నుంచి బయటపడి సొంతంగా ఏదైనా వ్యవహారం చేయడమే చేస్తారు. పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మిస్తారు. ఒకవేళ ఉద్యోగాలు చేసే చోట చేసినా కూడా అక్కడ కూడా వీళ్ళదే ఆధిపత్యం కానీ పైచేయి కానీ ఉంటుందని చెప్పచ్చు. అంచేత లైఫ్లో చదువు పరంగా కానీ వ్యవహార పరంగా కానీ వీళ్ళకి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. అది పక్కన పెట్టినట్లయితే యుక్త వయసు వచ్చిన తర్వాత మ్యారిటల్ లైఫ్ విషయం దగ్గరికి కుటుంబ విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కుటుంబానికి విపరీతమైన ప్రాధాన్యతనిస్తారు. సాధారణంగా తల్లిదండ్రుల మాటని జవడాటని చెప్పచ్చు. అలాంటి తల్లిదండ్రుల మాట వింటారని కాదు. ఎలాగంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని వింటారు కానీ వాళ్ళకి నచ్చింది చేస్తుంటారు. అర్థమైందా మీకు? తల్లిదండ్రులు అంటే ఇష్టమే కానీ వాళ్ళకి నచ్చింది తల్లిదండ్రులతో చేయించుకుంటారు వీళ్ళు. అర్థమైందా? తల్లిదండ్రులు అంటే ఇష్టమే, వీళ్ళకి ఎవరో అమ్మాయి నచ్చింది అనుకుంటాం, నాకు అమ్మాయి నచ్చింది, మీరు అమ్మాయినే చేయండి, వేరే ఎందుకు చూడడం, నాకు నచ్చింది, ఎలా అయితే ఒప్పించేస్తారు. ఎలాగైనా తల్లిదండ్రులే చేయాలి, వీళ్ళు నచ్చింది చేయాలి వాళ్ళు. అర్థమైందా? తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం కానీ వీళ్ళు నచ్చింది చేయించుకోవడం, చూసారా? ప్రత్యేక లక్షణం అన్నమాట. అది వీళ్ళలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అలాగే వీళ్ళకి కావలసింది తల్లిదండ్రుల చేత చేయించుకుంటారు. రెండోది తల్లిదండ్రులు చాలా బాగా చూస్తారు, మాట వినరు కానీ తల్లిదండ్రులు అంటే విపరీతమైన ఇష్టం, మొండితనం బాగా ఉంటుంది, పట్టుదల బాగా ఉంటుంది. రెండోది మ్యారిటల్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి ప్రేమ వివాహం చాలా ఎక్కువ అవకాశాలు వీళ్ళకి కూడా కనపడుతున్నాయి. ఇక ప్రేమించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలరు వీళ్ళు. నయాన్నో భయాన్నో ప్రేమించో ఇంకోటి చేసో ఏదో రకంగా కాళ్ళు పట్టుకునో ఇంకోటి పట్టుకునో అయినా సరే అవసరమైతే అన్ని రకాల చిందులు వేసైనా సరే ప్రేమించిన వాళ్ళని దక్కించుకునేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళ మాట తీరు చాలా అద్భుతం. కాబట్టి వీళ్ళు ఏంటంటే మాటలతోటి అవతల వాళ్ళని లొంగ తీసుకోవడం కానీ, లేదా అవతల వాళ్ళని మెస్మరైజ్ చేయగలగడం కానీ, లేదా మైండ్ సెట్ని కన్వర్ట్ చేయగలగడం కానీ, కౌన్సిలింగ్ అవ్వడం కానీ ఏదో రకంగా వీళ్ళ వైపుని మార్చుకోగలుగుతారు. కాబట్టి ప్రేమించిన వాళ్ళను తొందరగా పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో కూడా వీళ్ళకి సాధారణంగా మంచి వివాహాలు అవుతాయి. కానీ వీళ్ళ జాతకంలో ఉన్న సమస్యలు ఏంటంటే కనుక ఎక్కువగా ఈ ఆరుద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ. రెండో పెళ్ళిళ్ళు జరగడాలు కానీ, లేదా మల్టిపుల్ పర్సన్స్ తోటి రిలేషన్స్ పెట్టుకోవడాలు కానీ, లేదా కొంచెం ఈ స్త్రీ లౌల్యం కానీ లేదా పురుష లౌల్యాలు కానీ విపరీతంగా ఉంటాయి. ఎవరికైతే జాతకంలో కనుక ఈ యొక్క కుజదోషం కానీ, లేదా సప్తమ కళత్ర స్థానంలో కానీ, లేదా మామూలుగా భాగ్యస్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ పాపగ్రహాలు లేకుండా శుభగ్రహాలు ఉండి వీక్షణ ఉంటే మంచి సంబంధాలు అవుతాయి తప్ప, అలా లేనటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద సమస్య మ్యారేజ్. అంచేత ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మీకు పెద్ద సమస్య మ్యారేజే. కాబట్టి ఖచ్చితంగా జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయడం. మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు ఇస్తే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా దోషాలు ఉంటే ముందరే పరిహారాలు చేసుకుంటే ఈ మ్యారిటల్ లైఫ్లో ప్రేమించిన వ్యక్తుల్లోనైనా సరే, లేదా పెద్దలు కుదిర్చిన వివాహంలోనైనా సరే పొరపాట్లు జరగకుండా ఉండడం వల్ల వీళ్ళకి మ్యారిటల్ లైఫ్లో రెండో పెళ్లిళ్ళు అవి జరగకుండా ఉంటాయి. ఒకటి. రెండోది వచ్చినటువంటి భాగస్వామి వీళ్ళని అర్థం చేసుకుని నిలబడగలుగుతుంది. ఎందుకంటే సాధారణంగా వీళ్ళ దగ్గర నిలబడడం అనేటటువంటిది కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పచ్చు. అలానే వీళ్ళు ఇచ్చే లైఫ్ ఎవరెవరు ప్రేమించిన వ్యక్తికైనా పెళ్లి చేసుకున్న అమ్మాయికైనా సరే మంచి లైఫ్ ఇస్తారు వీళ్ళు. అన్ని రకాలు సుఖాలు కానీ, భోగాలు కానీ, ఐశ్వర్యాన్ని కానీ అనుభవించేస్తారు. కానీ కొంచెం వీళ్ళు తెచ్చే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ వీళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్స్గా కనపడుతూ ఉంటాయి. కాబట్టి దాని ప్రభావం వీళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రొఫెషనల్ పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ వీళ్ళు తెచ్చుకునే సమస్యలు అవ్వచ్చు, అవన్నీ ఫ్యామిలీల మీద రుద్దుతే పరిస్థితులు ఉంటుంటాయి. గొడవలు కానీ, తగాదాలు కానీ, ఇంకోటి కానీ. అంతేకాదు ఇంట్లో కూడా వీళ్ళని ఏంటంటే కొంచెం వీళ్ళు తగ్గరు కాబట్టి అవతల వాళ్ళని బాగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే పర్వాలేదు. ఈ రోజుల్లో అది కొంచెం ఇబ్బంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళ జీవితంలో. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి జాతకం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ జాతకంలో దోషాలు ఉంటే మాత్రం వీళ్ళు దెబ్బతినేస్తారు. మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లం వచ్చిందా వీళ్ళకి లైఫ్ లో చాలా కాలం పాటు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఏ గ్రహం అధిపతి గురుగారు? వీళ్ళకి రాహు నక్షత్రాధిపతి రాహు అవుతున్నాడు కదా, అందుచేత ఏంటంటే మొండితనం బాగా ఉంటుంది అనమాట. అందులో కొంచెం వీళ్ళకి మ్యారిటల్ లైఫ్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అదే ప్రాబ్లం లేకుండా వీళ్ళకి మ్యారిటల్ లైఫ్ లో మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ వస్తే వీళ్ళకి ప్రొఫెషన్లో బాగా క్లిక్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ప్రొఫెషన్కి మామూలు పర్సనల్ లైఫ్కి చాలా లింక్ ఉంటుంది. వీళ్ళకి సైకలాజికల్గా స్టెబిలిటీ చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు అలా ఉంటాయి, పెద్ద పెద్ద కార్యాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి చాలా ప్రశాంతత కావాలి. మెంటల్ టెన్షన్లు అవి పనికిరావు. అవి లేకుండా ఉండాలంటే కనుక ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండాలి. దాంతోపాటుగా ఏంటంటే వీళ్ళ జీవితంలో కోర్టు తగాదాలు, పోలీస్ కేసుల యందు
ఎక్కువగా వ్యవహారాలు వీళ్ళ జీవితంలో చూస్తుంటారు వీళ్ళు. కాబట్టి దానికి కూడా కారణం భాగ్యస్థానం కానీ, దశమ స్థానం కానీ, వ్యయస్థానం కానీ ఎక్కువ ప్రభావం చూపించడం కానీ, కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా తేడాగా ఉన్నా కూడా వీళ్ళ జీవితంలో గొడవలు, సమస్యలు, తగాదాలు, నమ్మక ద్రోహాలు, ఇరుగు పొరుగు వాళ్ళతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటో, ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ చూసే అవకాశాలు గ్రహ మార్పుల వల్ల ఉంటుంటాయి వీళ్ళకి. అందులో వీళ్ళకి ఏళ్ళు నడుస్తున్నా, దశలు బాగోలేకపోయినా, ఆ సమయంలో వీళ్ళు పడే ఇబ్బందులు ఉంటాయి చూసారా, తట్టుకోలేనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ మీద రాయి వేయడానికి, నింద వేయడానికి, వీళ్ళు పడిపోతే ఆనందపడడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ జాతక దోషాలు ఉన్న సమయంలో వీళ్ళకి ఆ దశలు మాత్రం దాటిపోయాయా, ఎవడెవడైతే వీళ్ళని కొంగదీశారో, ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఎలా గుణపాఠం చెప్పాలో అలా గుణపాఠం చెప్పగలిగే లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాకపోతే ఆ సమయంలో కూడా వీళ్ళు జాతకాలు చూపించుకుని జాగ్రత్తలు పడితే, పరిహారాలు చేసుకుని జాగ్రత్త పడుతూ ఉంటే వీళ్ళు పెద్దగా నష్టపోరు. కానీ వీళ్ళ జీవితంలో వ్యాపారాలు అంటూ చేశారా, కోట్లు కోట్లు సంపాదించగలుగుతారని చెప్పచ్చు. ఎప్పుడు కూడా వీళ్ళ మైండ్ సెట్ వ్యాపారం, ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు. ఇతర రాష్ట్రాలు వెళ్ళడం కానీ, ఇతర దేశాలు వెళ్ళడం కానీ, ఇతర దేశాల్లో నిలదొక్కుకోవడం కానీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలా ఉంటుంది. అంటే జాబ్ లో ఉండరా గురుగారు? జాబ్ చేస్తారు కానీ 100లో 20% జాబ్ చేస్తారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. మిగతా 80% కూడా ఎక్కువగా బయట ప్రపంచంలో ఉండేటటువంటి వ్యవహారాలు చేస్తారు. అది సొంత ఉద్యోగాలు అవ్వచ్చు, స్వేచ్ఛగా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తే వీళ్ళకి నచ్చదు. అదైనా మీకు వీళ్ళే అవతల వాళ్ళు కంట్రోల్ చేయాలి, ఆ లక్షణాలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఉద్యోగాల్లో అది సాగదు వీళ్ళకి. ఏదో గవర్నమెంట్ జాబులు లాంటివి అయితే పర్వాలేదు కానీ ప్రైవేట్ జాబుల్లో ఎక్కువగా నిలదొక్కుకోలేరు. నిలదొక్కున్న సీఈఓలు గాను, మేనేజర్లు గాను ఉండగలుగుతారే తప్ప మామూలు కింద పనిచేసేటటువంటి వాళ్ళగా ఉండడానికి వీళ్ళకి అసలు ఇష్టపడరు. ఎక్కువ కాలం అది కొనసాగదు, లేదా గొడవలైనైపోతాయి ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే వీళ్ళు మాట పడరు. ఫస్ట్ ఎదుటివాడు ఎవడైనా మాట అన్నాడు అనుకోండి, అస్సలు పడరు. అలాంటి జాబులకి అలాంటివి కుదరవు. ఇప్పుడు యజమానాలు మాట్లాడినా సరే అలాగే బాబు అనుకుంటేనే జాబులు నిలబడతాయి. అంతేగాని నువ్వేంట్రా నువ్వు నాకు చెప్పేది అనుకుంటే నిలబడవు. సో వీళ్ళకి ఆ రక్షణలు ఉన్న కారణం చేత ఎక్కువ కాలం వీళ్ళు చేయగలిగే పరిస్థితులు ఉండవు. కానీ వీళ్ళకి అదే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకున్న స్కిల్స్ కానీ, ధైర్యానికి కానీ, సాహసోపేతమైన గుణాలు కానీ, తెలివితేటలు కానీ వీళ్ళకి ఉద్యోగం కన్నా వ్యాపారంలోనే, పరిశ్రమలు పెట్టడంలోనే ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. అగ్రికల్చర్ పరంగా కూడా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ పరంగా కానీ, భూ క్రయ విక్రయాల విషయంలో కానీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, దానికి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇంకా అద్భుతంగా హోటల్స్, ఫుడ్ బిజినెస్లు కానీ, అలాగే పెట్రోలియము, లిక్కర్ బిజినెస్లు, ఇవన్నీ వీళ్ళకి బ్రహ్మాండంగా సూట్ అవుతాయి. ఆయిల్స్ ఇంకా బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. ఐరన్కి రిలేటెడ్గా ఉండే ప్రతి వ్యాపారంలోనూ కూడా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలుగుతారు. గోల్డ్ షాపులు, సిల్వర్ షాపులు, లేదా ఆర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలనే విషయాలను కూడా వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించగలిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగాను ఈ చెక్కకి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ, లేకపోతే ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటివి, లేకపోతే ప్లేవుడ్స్, గ్లాస్ ఐటమ్స్, ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారని చెప్పొచ్చు. ఇలాగేంటంటే ట్రావెల్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్లు, లేకపోతే ట్రావెల్ ఏజెంట్లు గాను, బ్రోకరైజర్లు గాను, ఇలాంటి వాటిలో కూడా మీడియేటింగ్ చేసేటటువంటి వాళ్ళు, మేనేజింగ్ చేసేటటువంటి వాళ్ళు కానీ కూడా వీళ్ళు చాలా ఎక్కువగా నిష్ణాతులుగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళకి యుక్త వయసులో విదేశీ పరమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, ఇతర దేశాలు వీళ్ళు సెటిల్ అవ్వడానికి కావచ్చు, లేదా అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబులు చేయడానికో, లేదా రకరకాల కారణాల చేత విదేశాలు వెళ్ళడానికి అయితే మాత్రం వీళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. కానీ వీళ్ళ జాతకంలో కనుక రాహు బలంగా ఉండి, లేదా దశలు బాగున్నట్లయితే కనుక వీళ్ళు విదేశాల్లో బాగా నిలదొక్కగలుగుతారు. ఒకవేళ విదేశాలు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాతకాలు చూపించుకుని జాగ్రత్త పడి వెళ్తే మాత్రం వీళ్ళు ఎక్కువ బాగా విదేశాల్లో నిలదొక్కునే అవకాశాలు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా బాగా కనపడతాయి. గురుగారు వీళ్ళకైతే కనుక ఇప్పుడు మనం నక్షత్ర పొంతని చెప్తాం గురుగారు. వీళ్ళు వివాహం కోసం చూస్తున్నా, లేకపోతే వ్యాపారం అనేది వీళ్ళు బాగా కలిసి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో చూస్తే ఎక్కువ భాగస్వామిగానే వ్యాపారం చేస్తూ వస్తున్నారు. వీళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళతో అసలు అలా పొంతన చేసుకోవచ్చు అండి? ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మనం పొంతన చూసుకుంటేనమ్మా, వీళ్ళకి ప్రధానంగా అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1-2 పాదాల వారు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు 3-4 పాదాల వారు, మఖా నక్షత్రం, పొబ్బా నక్షత్రం, ఉత్తర 1-2 పాదాల వారు, హస్త నక్షత్రం 1వ పాదం, చిత్త 2, స్వాతి నక్షత్రం, విశాఖ 3వ పాదం, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, రేవతి నక్షత్రం వారితో వీళ్ళకి బాగా
బ్రహ్మాండంగా ఏదైనా వ్యవహారం చేసినా, రిలేషన్లు పెట్టుకున్నా, వ్యాపారాల్లో చేసుకున్నా, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్నేహం చేసుకున్నా కూడా వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. గురుగారు వీళ్ళకి ఇప్పుడు కలిసి వచ్చే అన్ని విషయాలు అయితే మనం చెప్తాం గురుగారు. ఏ దిక్కు వీళ్ళకి సూట్ అవుతుంది, అలాగనే ఏ వారము, ఏ సంఖ్య, ఇవన్నీ చెప్తారా? తప్పకుండానమ్మా. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చే వారం బుధవారం కలిసి వస్తుంది. వీళ్ళకి ఏ శుభకార్యాలు కానీ, ఏదో మంచి పనులు కానీ ప్రారంభం చేసుకోవచ్చు. కలిసి వచ్చే దిక్కు ఈశాన్యం దిక్కు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు ఈశాన్యం వైపు వెళుతున్నా, దానికి రిలేటెడ్గా ఏదైనా వ్యవహారం చేసినా బాగుంటుంది. ఇక కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 4 వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుందమ్మా. గురుగారు ఇంకా అయితే ఇప్పుడు మన క్షేత్రం గురించి మాట్లాడుకున్నాం గురుగారు. ఎందుకంటే క్షేత్ర దర్శనం మనం నార్మల్ గా వెళ్తేనే ఏదైనా పుణ్యక్షేత్రానికి అబ్బా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది, వచ్చినాక కొన్ని రోజుల పాటు చాలా పీస్ఫుల్ గా కనిపిస్తాం ఎవరైనా కూడా. అలాంటిది మీరైతే కనుక నక్షత్రం వైజ్ గా, పాదాల వైజ్ గా కూడా వాళ్ళ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ కి రావాలి, లేకపోతే ఇప్పటిదాకా మేము చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, లేకపోతే వ్యాపారంలో వృద్ధి రావట్లేదు, ఇలా మా జీవితం అసలు ఒక చాలా నీచ స్థితిలో ఉంది అనుకున్న వాళ్ళకు కూడా ఏదైనా ఒక మంచి క్షేత్రం వాళ్ళకి తగ్గట్టు కనుక దర్శించుకుంటే వాళ్ళ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ కి వస్తుంది. అలాంటి క్షేత్రం వీళ్ళకి ఏంటి గురుగారు, ఎక్కడికి వెళ్ళాలంటారు? వీళ్ళకి అంటే ఇప్పుడు ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం వారు అనుకోండి, తాళరేవు అని ఉంటుంది గ్రామం. ఇది శ్రీ రుద్రేశ్వర స్వామి వారు ఉంటారు అక్కడ, ఈశ్వరుడు. అక్కడ దర్శనం చేసుకోవాలి. అదే ఆర్ద్ర 2వ పాదం వాళ్ళు అనుకోండి, కోరంగి అని ఉంటుంది గ్రామం. అక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక ఆర్ద్ర 3వ పాదం వారు చొల్లంగి అనేటటువంటిది, చొల్లంగి తీర్థం కూడా వస్తుంది మనకి, చాలా విశేషం. అక్కడ శ్రీ చోళేశ్వర స్వామి వారిని ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక ఆర్ద్ర 4వ పాదం వారు ముట్ల కుదురు అని ఉంటుంది, ముట్ల కుదురు. అక్కడ శ్రీ మృత్యుంజయ మహాస్వామి వారు ఉంటారు, ఆయన దర్శనం చేసుకున్నట్లయితే వీళ్ళకి జాతకంలో ఉండే దోషాలు పోతాయి. అలా ఇవన్నీ కూడా మనకి ద్రాక్షారామ అనేటటువంటి పంచారామ క్షేత్రం ఉంది కదా, ద్రాక్షారం, తూర్పుగోదావరి జిల్లాలో, అక్కడకి సమీపంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అంచేత ముందుగా అందరూ కూడా ద్రాక్షారం వచ్చి ఆ భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పంచారామ క్షేత్రాన్ని అక్కడ నుంచి బయలుదేరితే ఇది ఆ సరౌండింగ్ ద్రాక్షారానికి 30 కిలోమీటర్ల సరౌండింగ్లోని వృత్తాకారంలో నేను చెప్పిన ఆలయాలన్నీ ఉంటాయి. కాబట్టి మీ నక్షత్రానికి లేదా మీ ఈ యొక్క పాదానికి ఇప్పుడు నేను చెప్పింది ఏ యొక్క గుడి ఉందో, ఆలయం ఉందో, ఆ ఆలయానికి వెళ్ళి ఎప్పుడైనా ఒకసారి దర్శనం చేసుకోవడం అనేది చాలా విశేషం అమ్మ. దానివల్ల చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు దర్శనం చేసుకున్న తర్వాత లేదా అభిషేకం చేయించుకున్నా కూడా మీకు గ్రహ దోషాలు తొలగుతాయి, నక్షత్రం రేజ్ అవుతుంది, మీరు చేసే పనులు సక్సెస్ సాధించుకోగలుగుతారు. గురుగారు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అసలు చివరిగా వీళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి గురుగారు? ముఖ్యంగా మైనస్లు చెప్పుకుందాం మనం, తర్వాత ప్లస్లు చెప్పుకుందాం. ఇప్పుడు సాధారణంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళ దగ్గర పెద్ద సమస్య ఏమిటంటే కనుక చేసే పని ఆలోచించకుండా చేయడం, కంగారు నిర్ణయాలు తీసుకోవడం, రుణాలు, ఆర్థిక ఇబ్బందులు, సడన్గా పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కోవడం, లేదా కంగారుగా చేసే పనులన్నింటిలోనూ వీళ్ళు బాగా నష్టపోతుంటారు. అలాగే తొందరగా మాట వదిలేయడం, మాట జారడం, దీనివల్ల కుటుంబంలో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు, మానసిక వైక్లభ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి మాట జాగ్రత్తగా ఉండాలి, డబ్బు పొదుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో చాలా నష్టాలు ఉంటాయి వీళ్ళకి. తొందరపాటు ఇన్వెస్ట్మెంట్లు, షేర్ మార్కెట్లు, జోదాలు పెట్టి చోటికి అస్సలు వెళ్ళకూడదు. టైము కాకుండా గ్రహస్థితి బాగోలేకుండా వీళ్ళు పెట్టే పెట్టుబడుల్లో ఎక్కువ నష్టాలు పోతూ ఉంటారు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల విషయంలో కూడా వీళ్ళు పెద్దగా కలిసి రాదు. ఒకవేళ చేసినా 1కి 10 సార్లు జాతకం చూపించుకుని జాతకంలో బలాలుండి అన్నీ బాగున్న సమయంలో మాత్రమే వీళ్ళు ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినా, పెద్ద వ్యాపారాలు చేసినా, ఇన్వెస్ట్మెంట్లు చేసినా సక్సెస్ అవుతారే తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని కంగారుగా ఎదురుకు వెళితే మాత్రం చాలా కాలం పాటు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అందుకని మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు చెబితే నేను జాతకం చూసి అసలు ఏ దశలు నడుస్తున్నాయి, అవి ఇప్పుడు యోగిస్తాయా లేదా, ఏ నిర్ణయం తీసుకోవాలి, అది చదువుకి, విద్యకి, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి, వ్యాపారానికి, దేనికైనా సరే ఖచ్చితంగా ఒక్కసారి పరిశీలన చేయించుకుని బాగున్న సమయంలో వీళ్ళు అడుగు వేస్తే, ఎప్పుడైనా గ్రహస్థితి బాగున్నప్పుడు అడుగు వేస్తే అప్పుడు నష్టపోకుండా తొందరగా ఎదుగుతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి సక్సెస్ చాలా బాగుంటుంది. వీళ్ళు సామాన్యులైతే మాత్రం కాదు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే రాంగ్ టైంలో చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్లు, రాంగ్ టైంలో చేసుకునే నిర్ణయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ వీళ్ళు సమర్థులు. కాబట్టి అదే పెద్ద మైనస్ పాయింట్. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటూ ఉంటారు, మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి వీళ్ళ విషయంలో, పెట్టుబడుల విషయంలో నష్టాలు పోతూ ఉంటారు. కాబట్టి ఈ ఆర్థిక వ్యవహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. రెండోది హెల్త్.
వీళ్ళకి ఆరోగ్యపరంగా వీళ్ళకి ప్రమాదాలు ఎక్కువ, అస్తమాటు పడిపోవడాలు, దెబ్బలు తగలడాలు జరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలిక రోగాల ప్రభావాలు, నేత్ర సంబంధ దోషాలు, శిరో సంబంధ దోషాలు, వీళ్ళకి వృద్ధాప్యంలో బాగా ఎక్కువగా తలకి సంబంధించినటువంటి నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్, బీపీ, షుగర్ లాంటివి, ఇలాంటివి బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆర్గాన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కిడ్నీస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, అంటే వాటి యందు శ్రద్ధ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళ మెంటల్ టెన్షన్స్ అవ్వచ్చు, వీళ్ళ పని ఒత్తిడి అవ్వచ్చు, దానివల్ల తీసుకునే ఆహారపు విషయాలు అవ్వచ్చు, నిద్రలు అవ్వచ్చు, వీటన్నిటి వల్ల ఈ కారణాలుగా వీళ్ళకి కొంచెం టెన్షన్ పడ్డాల వల్ల తెలియకుండా లోపల కొంచెం అనారోగ్య సమస్యలు కారణాలు అవుతుంటాయి. వీళ్ళకి వ్యసనాలు అసలు పనిచేయవు, మద్యపానం కానీ ధూమపానం కానీ పనిచేయవు. ఎందుకంటే వీళ్ళకి జీవితంలో వ్యసనాల వల్ల మరణాలు ఎక్కువ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. కాబట్టి ఆ వ్యసనం అనేది వీళ్ళ జీవితంలో తొందర మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళు మానేయడం మంచిది, తగ్గించడం కూడా కాదు, సంపూర్తిగా మానేయాలి. కాబట్టి వాటి జోలికి మాత్రం వీళ్ళు వెళ్ళడం మంచిది కాదు. జోత ప్రక్రియలకి, షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు. ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చేబదురవడాలు కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ అస్సలు పనిచేయదు. అలాగే ఏ వ్యాపారం చేసినా సరే 1-10 సార్లు ఆచితూచి వ్యవహారం చేయాలి. తద్వారా చేసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో నష్టాలు అయితే రావు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, చూసుకోక్కర్లేదు. అలాగే ఒకవేళ నిజంగా ఆరోగ్యం తేడాగా ఉందా, కంపల్సరీగా నెగ్లిజెన్సీ చేయకండి. హాస్పిటల్కి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవడము, ఇమీడియట్లీగా లాంగ్ టర్మ్లో దెబ్బ కొడేస్తాయి. లేకపోతే ఇమీడియట్లీగా జాతకాలు కూడా చూపించుకుని వారికి రుద్రాభిషేకాలని, మృత్యుంజయ హోమాలు, ఆయుష్ హోమాలు ఇవన్నీ చేయించుకుంటేనే వీళ్ళ జీవితంలో లైఫ్ స్పాన్ నిలబడుతుంది తప్ప, లేకపోతే అకాల మృత్యువులు, అకాల గండాలు వీళ్ళ జీవితంలో అనవసరంగా దెబ్బతీస్తుంటాయి. ఏ వయసు నుండి జాగ్రత్తగా ఉండాలి? 40 సంవత్సరాల నుంచి కూడా జాగ్రత్తగానే ఉండవలసిందే. అసలు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు, హెల్త్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ. గురుగారు వీళ్ళకి మైనస్లు ఎక్కువగా చెప్పారు, ప్లస్లు వచ్చేవి చాలా ఉన్నాయి. ప్లస్లు మైనస్లే కాదు, వీళ్ళకి తెలివితేటలు అమోఘం, అలాగే మీకు రిలేషన్షిప్స్ అమోఘం, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళు అంటే సింహాసనం మీద అధిరోహించేటటువంటి స్థాయిలోనే ఉంటారు తప్ప కింద కుర్చీలో కూర్చుని చూసే రకం కాదు వీళ్ళు. వీళ్ళకి సినిమా యాక్టర్ల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ బ్రహ్మాండమైన పదవులు సంపాదించుకునే యోగ్యత ఉంటుంది. బంగారం బాగా కొంటారు వీళ్ళు, బంగారం కొదువు వేస్తారు, ప్రాపర్టీస్ బాగా కొంటారు. ఒకటికన్నా ఎక్కువ గృహాలు, ఒకటికన్నా ఎక్కువ కార్లు, కొన్ని చెప్పకూడదు, ఒకటికన్నా ఎక్కువ ఏంటి సంబంధ బాంధవ్యాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. అంతేకాదు మనుషులలో గౌరవ మర్యాదలు విపరీతంగా ఉంటాయి, దానగుణం, దయాగుణం చాలా బాగా ఉంటుంది. అలాగే పెట్టే చెయ్యంటారు చూసారా, ఇవి వీళ్ళ చెయ్యి కింద ఉండదు, ఇప్పుడు పైన ఉంటుంది. అలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, దైవ నామస్మరణ, మంచి సత్సంగాలు పెట్టడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కువగా తిరగడం కానీ, ప్రయాణాలను ఇష్టపడడం కానీ, ఫ్యామిలీస్ తోటి, కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేయడం కానీ, వీటిని చాలా బాగా ఇష్టపడతారు, ఆస్వాదిస్తారు. వీళ్ళే పెద్ద 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 ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కానీ, గెట్ టుగెదర్ చేయడం కానీ, ఎక్కువ బంధుప్రీతి విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి చుట్టూ జనం ఉండాలి, అందరూ వీళ్ళని ఇష్టపడాలి, అందరితోటి మెలగాలి, అందరికీ ఖర్చు పెడతారు వీళ్ళు. ఫ్రెండ్స్కి కానీ ఇతరులకు కానీ బాగా ఖర్చు పెడతారు. దానివల్ల సంఘంలో కూడా వీళ్ళంటే ఇష్టపడే వాళ్ళు, వ్యవహారం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఏదైనా సరే భారీ పరిశ్రమలు, భారీ వ్యాపారాలు అన్నీ భారీయే, చిన్న సైజు ఏది వీళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి వీళ్ళు బతికితే రాజులా బతుకుతారు తప్ప ఏదో సామాన్యులే మాత్రం వీళ్ళు బతకరు. కాకపోతే సుఖాలని, భోగాలని ఎక్కువ అనుభవించాలనుకుంటారు వీళ్ళు, లగ్జరీకి బాగా ఇష్టపడతారు. ఆ కారణంగానే వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ అప్పులు చేయడం కానీ, తొందరగా వాటికి ఎడిక్ట్ అవ్వడం కానీ, ఇలాంటి సుఖాలకి, భోగాలకి, కామితాలకి బాగా ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు. ఏదేమైనా వీళ్ళ జీవితంలో సుఖాన్ని మాత్రం బాగా అనుభవిస్తారని చెప్పొచ్చు. ఏదేమైనా వీళ్ళ జీవితం మాత్రం మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితంగా ఉంటుంది తప్ప మామూలుగా వీళ్ళు ఏం బతకరు. చాలా గ్రాండ్గా, గొప్పగా, హాయిగా, లగ్జరీగా బతుకుతారు, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మా సంఘంలో కూడా వీళ్ళంటే విశేషమైనటువంటి ప్రేమ ఉంటుందని చెప్పొచ్చు. అది వీళ్ళ జీవితంలో మంచి పాజిటివ్ పాయింట్లు. ఏదేమైనా జాతకం నుంచి ఫైనల్గా ఏం చెప్పేది ఏంటంటే, ఇది గోచారాలు, లగ్నాన్ని బేస్ చేసుకుని, లగ్నాన్ని బట్టి కొన్ని గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కనుక వీళ్ళ జీవితంలో స్ట్రాంగ్గా ఉన్నా, స్ట్రాంగ్గా లేకపోతే స్ట్రాంగ్ చేసుకున్న పూజల ద్వారా, పరిహారాల ద్వారా. అసలు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాజులు,
రాజ్యాలను వెళ్తారని చెప్పచ్చు. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మంచి అదృష్టవంతులమ్మా ఆరుద్ర నక్షత్రం. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ఆరుద్ర నక్షత్రం గురించి అయితే ఎన్నో విషయాలు గురుగారు మనకు తెలియజేస్తూ వచ్చారు. అలాగే ఆలయ దర్శనం, ఆ క్షేత్రాన్ని కూడా ఒకసారి మీరు గురుగారు చెప్పినట్లు ఆ పాదాల వారీగా దర్శించుకుంటే కనుక మీ జీవితం అయితే కనుక తప్పకుండా టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అని చెప్పారు కదా. అలానే ఏమైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, ఒక్కసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి. అలానే మన వీడియోని లైక్ చేసి ఎలా అనిపించింది, మీకు గురుగారు చెప్పింది ఎంతవరకు మీకు వర్తిస్తున్నాయి ఆ లక్షణాలు అని ఒక కామెంట్ చేయటం అయితే మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో కామెంట్ చేయండి. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళందరికీ చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.